అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లత శరత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత వీడియో చేయడం అయితే చాలా హ్యాపీగా ఉన్నది. కొద్దిగా బిజీగా ఉండడం వల్ల నేనైతే వీడియోస్ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను హోప్‌ఫుల్లీ. ఈరోజు మీరు చూసినట్టే థంబ్‌నెయిల్ యానివర్సరీ వ్లాగ్. సో మేము ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళాము. మార్నింగ్ స్కూల్లోని మదర్స్ డే ప్రోగ్రామ్ ఉండేది. సమ్మర్ హాలిడేస్ పిల్లలకి ఇచ్చేసారు కదా. సో సమ్మర్ హాలిడేస్లో మనకి మదర్స్ డే వస్తుందని స్కూల్లోని మార్నింగే మదర్స్ డే చేశారు. మదర్స్ డే చేయడం వల్ల మేమైతే ఫస్ట్ మార్నింగ్ మొత్తం మార్నింగ్ సెషన్ అంతా మాకు మదర్స్ డే ఈవెంట్కి అయింది స్కూల్లోని. అందుకే ఇంకా ఈవినింగ్ బయటకు వచ్చాము. ఇంకా డేస్ అవుతున్న కొలది, ఇంకా ఇయర్స్ అవుతున్న కొలది మన సెలబ్రేషన్ కూడా సింపుల్ అయిపోతుంది పిల్లలతో. అలానే మేము కూడా జస్ట్ డిన్నర్కి అయితే బయటికి వెళ్ళాము. మేము కాకినాడలో ఉంటాం కాబట్టి బార్బిక్యూ నేషన్కి వెళ్ళాము. ఎస్ఆర్ఎంటి మాల్లోనే ఉంటుంది బార్బిక్యూ నేషన్. అక్కడికైతే వెళ్ళాము. ఇంకా మేము పిల్లలు, నేను, మా వారు కలిసి అయితే వెళ్ళామండి. బార్బిక్యూ నేషన్లో వెళ్ళగానే స్టార్టర్స్తో మన కడుపు అయితే నింపేస్తారు. అలాగే పానీపూరి అయితే ఫస్ట్ తీసుకొచ్చేసారు. పానీపూరితో స్టార్ట్ చేశారు. స్టార్టర్స్ అయితే ఫస్ట్ చాలా ఇచ్చేస్తారు. ఇంకా ఆ స్టార్టర్స్ తినేటప్పటికే మన కడుపు నిండిపోయి మెయిన్ కోర్స్కి అయితే మనం వెళ్ళలేము. ఇంకా స్టార్టర్స్లో ఏం పెట్టారు మీ అందరితో షేర్ చేసుకుంటాను. క్రిస్పీ కార్న్, ఇది కీమా బన్, ఇవన్నీ చాలా బాగున్నాయి. స్టార్టర్స్ అయితే నాకు చాలా నచ్చుతాయి. జంక్ ఫుడ్ ఇష్టమైన వాళ్ళకైతే స్టార్టర్స్ తప్పకుండా నచ్చుతాయి. ఇంకా వెళ్ళగానే బోల్డ్ అని ఇచ్చేస్తారు. మనం ఎంతైనా తినొచ్చు, మన కెపాసిటీ బట్టి ఎంతైనా తినొచ్చు. అక్కడ మా బాబు ఏం తినలేడు కాబట్టి మేమైతే పానీపూరి, జస్ట్ ఆ పూరి ఉంటుంది కదా, అదైతే ఇచ్చేసాము వాడు అలా తింటూ ఉంటాడని. ఇంకా పిల్లలుకి ఎక్కువగా స్టార్టర్స్ అయితే నచ్చుతాయి. ఇంకా మనకు కూడా స్టార్టర్సే నచ్చుతాయి. ఇంకా స్టార్టర్స్ తింటూనే మన కడుపు నిండిపోయి ఇంకా మెయిన్ కోర్స్కి అయితే వెళ్ళలేము. ఇంకా ఇక్కడ ఏం పెట్టారో మీ అందరికీ నేను అంత బాగా షూట్ చేయలేకపోయాను. అసలు ఈ వ్లాగ్ కూడా నేను నార్మల్గానే షూట్ చేశానండి. ఇంకా చాలా రోజులు అయిపోయింది ఏ వీడియోస్ పెట్టలేదని అయితే నేను ఇంకా ఈ వీడియో పెట్టాను. అసలు ఈ వీడియో కూడా పెడదాము అనేసి నేనైతే అనుకోలేదు. బార్బిక్యూస్ పెడతారు కదా, బార్బిక్యూస్లోని ఇక్కడ డిఫరెంట్గా ఒకటి పెట్టాడు. మీరు చూసినట్టయితే మీకే అర్థమవుతుంది. గులాబ్ జామ్ పెట్టాడు అండి బార్బిక్యూస్లోని. మనకి గులాబ్ జామ్ అసలు ఎక్స్పెక్టే చేయం కదా, స్వీట్గా ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి హలీం అండి. హలీం వాళ్ళు ఆ రోజు స్పెషల్గా చేశారనేసి అయితే ఇచ్చారు. ఇంకా మెయిన్ కోర్స్లో ఏమేమి పెట్టారో నేనైతే ఇక్కడ షూట్ చేశాను. ప్రతిదీ షూట్ చేసుకుంటూ పోతే మనం వెళ్ళిన అకేషన్ని మిస్ అవుతూ ఉంటాం కదా కొన్నిసార్లు. షూట్ చేయాలి, వీడియోస్ షూట్ చేయాలి అనే ఒక దీంట్లో పడిపోయి, అందుకే నేను షూట్ కూడా ఎక్కువ చేయలేదు. నార్మల్గా ఏం పెట్టారో అనేసి జస్ట్ కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీశాను. ఇంకా బార్బిక్యూస్లో గులాబ్ జామున్ టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. దానిపైన వేశారు. అయితే టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. స్వీట్గా ఉంది. పుదీనా ఫ్లేవర్తో ఉంది. కొద్దిగా వేడిగా అదొక డిఫరెంట్గా ఇచ్చారు. ఇంక ఇక్కడ మనకి డెజర్ట్స్లోనైతే చూసారు కదా, గులాబ్ జామున్, సేమియా పాయసం, ఇంకా మూంగ్ దాల్ హల్వా అండి. నేను ఇన్ని రోజులు వీడియో పెట్టకపోవడానికి కారణం అంటే పిల్లలకైతే అసలు హెల్త్ ఇష్యూస్ ఉండేవండి. అందుకే నేనైతే వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి కదా అనేసి అయితే నేను వీడియోస్ చేయలేదు. కూడా నా వీడియోస్ అందరూ ఇంకా కొన్ని యూస్ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయి కదా, అవన్నీ చూడడం జరిగింది. నేనైతే ఆ కమెంట్స్కి రిప్లై ఇస్తూనే ఉన్నాను. కమెంట్స్కి రిప్లై ఇచ్చినప్పుడు ఇంకా నేను వీడియోస్ పెట్టకపోయినా కూడా చూస్తున్నారని అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆ వీడియోస్ హెల్ప్ఫుల్గా అయితే అందరికీ చాలా థ్యాంక్ యూ అండి, కమెంట్ చేసి చూసిన వాళ్ళకి. అండ్ ఇక్కడ డెజర్ట్స్ పెడతారు కదా, చాక్లెట్ బ్రౌనీ, నేనైతే అక్కడ నిల్చొనే తినేసాను. మా పిల్లలకైతే అవన్నీ షుగర్స్ ఇంకా కూల్గా ఉంటాయి అనేసి అక్కడ నిల్చొనే తినేసాను నేనైతే. వాళ్ళు చూస్తే మళ్ళీ బాధపడతారు కదా, పిల్లలకి చాలా నచ్చుతాయి ఇలాంటి ఫుడ్స్ అన్నీ. చూసారు ఆ బ్రౌనీ అంటే నాకు చాలా ఇష్టం.
ఇంకా మెయిన్ కోర్స్ కన్నా నేనైతే ఈ ఫుడ్డే ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఇంకా ఎక్కువ తిన్నా కూడా మనకి క్యాలరీస్ చాలా ఎక్కువ పెరిగిపోతాయి. క్యాలరీస్ ఆల్రెడీ పెరిగిపోయాలండి. ఇంకా మనం కట్టిన ప్రైస్‌కి న్యాయం చేయాలని కొద్దిగా ఎక్స్‌ట్రానే తింటాము. ఇంకా ఇక్కడ నాన్ వెజ్ కాబట్టి నాన్ వెజ్‌లో ఐటెమ్స్ అన్నీ బోలెడన్ని పెట్టారు. ఇంకా మనం స్టార్టర్స్ తింటాం కాబట్టి స్టార్టర్స్‌తోనే కడుపు నిండిపోద్ది. అదే వాళ్ళ ట్రిక్స్. సో, మనకి చూసారా ఎంత కొద్దిగా ఉంటదో ఫుడ్డు. ఎందుకంటే స్టార్టర్స్‌తోనే మన కడుపంతా నిండిపోతుంది. ఇంకా స్టార్టర్స్ తింటే గానీ మెయిన్ కోర్స్‌కి మనం రాలేము. స్టార్టర్స్ బాగా మనకి అట్రాక్ట్ చేస్తాయి. ఇంకా టేస్ట్ కూడా బావుంటది. ఇప్పుడు చూపిస్తున్న ఐటెమ్స్ అన్నీ ఇంకా నాన్ వెజ్, వెజ్ మిక్స్ అండి. ఇవన్నీ డిన్నర్‌కైతే వెళ్ళాం కదండీ! ఇంకా మేము వెళ్ళేటప్పటికి కూడా చాలా లేట్‌గానే వెళ్ళాము. అంత లేట్ అయిపోయేటప్పటికి ఇంకా మనం ఎక్కువగా తినలేకపోయాం కూడాను. అందుకే మేము తింటూనేది ఎక్కువ షూట్ చేయలేకపోయా. ఎందుకంటే మేము అస్సలు ఎక్కువ తినలేదు ఫుడ్ అయితే. ఇంకా మేము కాకినాడలో ఉంటాం కాబట్టి ఇంకా పిల్లలు, మేము ఎంజాయ్ చేసేటట్టు ఫుడ్ అంతా ఉండాలి అనేసి మేము బార్బిక్యూ నేషన్‌ని సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా వాళ్ళు సెలబ్రేట్ కూడా చేస్తారు అనుకున్నాం. వాళ్ళైతే సెలబ్రేట్ చేయలేదు. ఇంకా మేము కూడా అడగలేదు కేక్ కటింగ్ అంతాను. ఇంకా ఇవండి ఫుడ్ అంతా అయితే ఇది. ఇంకా నేను వేసుకున్న డ్రెస్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. నచ్చినట్టయితే తప్పకుండా చెక్‌ఔట్ చేయండి. ఇంకా ఇదైతే నా సింపుల్ అవుట్‌ఫిట్ అండి. ఇలా సింపుల్‌గా అయితే రెడీ అయ్యాను. యానివర్సరీ కదా! నాకైతే డ్రెస్ చాలా నచ్చిందండి. నేను పెట్టిన కాస్ట్‌కి ఇంకా మెటీరియల్ వైస్, లుక్ వైస్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది నాకు. ఇంకా ఈ డ్రెస్ అయితే మంచి ఇప్పుడు మనకి సమ్మర్ కదా! ఫ్లోరల్ ప్రింట్‌తోని ఇంకా క్రీమ్ కలర్ వైట్ కొంతమందికి నచ్చదు. కొంతమందికి సూట్ అవ్వదు అనుకునే వాళ్ళకైతే ఇది లైట్ క్రీమిష్ కలర్‌లో డ్రెస్ అయితే చాలా బావుంది. నేనైతే అక్కడున్న ఫుడ్ తినలేక అలా చాలా హెవీ అయిపోయింది. నేను ఫుడ్ తినలేక ఇంకా బిర్యానీ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఆలోచిస్తున్నాను తినాలా వద్దా అని. బిర్యానీ ఇంకా ఫుడ్ అంతా టేస్ట్ అయితే చాలా బావుంది. ఈ చిన్న వీడియో మీకు గనుక నచ్చినట్టయితే ఇంకా డ్రెస్ డీటెయిల్స్ కావాలంటే లింక్ కోసం కమెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.